అశేష తెలంగాణ ప్రజానీకం ఇండియా కూటమి అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి నేను అనే మాట వినబడగానే ఎల్బీ స్టేడియం మొత్తం హోరెత్తింది. అభిమానుల నినాదాలతో రీసౌండ్ వచ్చింది. రేవంత్ తర్వాత డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు, వీవీఐపీలు హాజరయ్యారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు సైతం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచ ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు ఎత్తివేశారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తానని ఇదివరకే రేవంత్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రోడ్డుపై భారీ బారికేడ్లు తొలగించి ట్రాఫిక్ కు అనుమతించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రోడ్డుపైన ఉన్న కంచెలను తీసేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని, విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరిగింది. సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని ఆదేశించారు. సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు. 6 గ్యారంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో కేసీఆర్ ప్రభుత్వం 85,000 కోట్ల రూపాయల అప్పు చేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే సోమవారం ముహూర్తం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గ్రహించారు. ఈ విషయాన్ని బట్టబయలు చేసే చర్యలు చేపట్టారు. ఎన్నికల హామీల్లో చెప్పినట్లు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మిగిలిన మంత్రులకు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందని ఆకాంక్షిస్తుందని అన్నారు. మంత్రి అయిన తొలి మాజీ నక్సలైట్ గా కొత్త చరిత్ర లిఖించారు సీతక్క. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారామే. కరోనా కష్టకాలంలో కాలినడకన గిరిజన గూడాలకు వెళ్లి నిత్యావసరాలు అందించడం సీతక్కకే చెల్లింది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థులు సైతం సాహో సీతక్క అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల్లో ఒకరిగా ఉంటూ తన ప్రత్యేకత చాటుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఆర్టీసీ డ్రైవర్ తన మొక్కు చెల్లించుకునేందుకు కదిలాడు. ఖమ్మం డిపోలో డ్రైవర్గా చేస్తున్న వీరలింగయ్య యాదవ్ శ్రీశైలానికి పాదయాత్ర మొదలుపెట్టారు. 310 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి శ్రీశైల మల్లన్నకు మొక్కు చెల్లించుకుంటానని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి భారీ ర్యాలీ తీశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణం చేసిన మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సర్కార్ టీటీడీ నిధులు మళ్లిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటులో ప్రస్తావించారు. పురాతన కట్టడాల పునర్నిర్మాణ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్వేటి మంటపాన్ని కూల్చివేసి గ్రానైట్తో నిర్మాణం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రులను ఏకతాటిపైకి ఉంచిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అలాంటి పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారన్న నేపథ్యంలో విశాఖ ఉక్కును గురించి అమిత్ షాతో మాట్లాడితే ఆయన తన అభిప్రాయాన్ని గౌరవించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగకుండా ఆపగలిగామని అన్నారు.
మోల్చౌంగ్ తీవ్ర తుఫాను తీరం దాటాక కోస్తాంధ్రను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా వరకు భారీ అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. క్రమంగా తుఫాను వాయుగుణంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈశాన్య తెలంగాణ, దాన్ని ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్, ఓ దక్షిణ ఒడిశా, కోస్తాలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏలూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే బీఆర్ఎస్ కు మరో షాక్ ఎదురైంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, ఆమె భర్త శ్రీధర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఘట్టం వినోద్ ఆధ్వర్యంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చైర్పర్సన్ దంపతులకు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు ఎమ్మెల్యే వినోద్ కుమార్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కోస్తా జలమయమైంది. బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేని ప్రాంతాల్లో వాగులు పొంగాయి. పెదనందిపాడు వద్ద నల్లమడ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పల్నాడు జిల్లా పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. ఉత్తరాంధ్రలో వరద తాటికి చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. ఒక మనిషిని ఎప్పుడూ కేవలం గెలుపు ప్రాతిపదికన అంచనా వేయొద్దని పవన్ స్పష్టం చేశారు. తాను ఓటమి పాలైనప్పటికీ ప్రజల కోసం నిలబడ్డానని, గత 10 ఏళ్లుగా తాను పోరాడుతోంది ప్రజా సమస్యలపైనే అని వివరించారు. ఈ సమాజం త్యాగాలతోనే నిర్మితమైందని, రాజకీయాలు కలుషితమైపోయాయి, అవినీతి చోటు చేసుకుంటోంది అన్న కారణాలతో యువత రాజకీయాలను నమ్మడం లేదన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల 7 రోజుల వలస లాభాలకు నిన్నటితో తెరపడింది. మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు రేపు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెలువడనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తతను పాటించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రుల బృందానికి శుభాభినందనలు తెలిపారు రాహుల్. ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, బంగారు తెలంగాణ కలను మేం సాకారం చేస్తామన్నారు. మేమిచ్చిన గ్యారంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటాం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక ఉమామహేశ్వర జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడ్డారు. షాప్కు వెనుక భాగంలో గుణపంతో కన్నం పెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 10 కేజీల వెండి, 16 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు తీసుకుంటూ సంతకం చేసిన తొలి క్షణం నుంచే రంగంలోకి దిగారు. తాము తెలంగాణ ప్రజల పాలకులం కాదు, సేవకులమంటూ సెలవిస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల ఫైల్పై తొలి సంతకం చేశారు. అంతేకాదు, గడీల పాలనకు గుర్తుగా మారిన ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టించారు రేవంత్ రెడ్డి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి అప్పుడే పని మొదలుపెట్టేశారు. ప్రభుత్వ పరిపాలనా అధికారులను మార్చేస్తున్నారు. ఇప్పటికే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరిపాలనా విభాగాల్లో మరిన్ని మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ చీఫ్ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్విజయంగా తన పాలనలో ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలాన్ని లీజ్ తీసుకుని జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. గత కొన్ని ఏళ్లు అద్దె చెల్లించకపోవడంతో వారంలోపు బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ టాస్క్ అధికారులు అల్టిమేటం జారీ చేశారు. సుమారు 7 కోట్ల బకాయిల విషయమై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ రోజు ఆర్మూర్కు పరిపాలనలో బీహార్ అధికారులకు బదులు తెలంగాణ అధికారులకు కీలక స్థానాలు ఇవ్వాలనేది మొదటి నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్న డిమాండ్. అంతేకాదు, ఆయన డీజీపీని కూడా మార్చాలన్నారు. అయితే డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన సివి ఆనంద్ను ఈసీ బదిలీ చేసింది. గత కొన్నేళ్లుగా తిరుమలలో పలు విషయాలపై వివాదాలు ముసురుకుంటున్నాయి. తిరుమలలో నిత్యాన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం నాణ్యత సరిగా లేదంటూ పలువురు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై తిరగబడ్డారు. ఆ ఘటనను మర్చిపోకముందే తాజాగా తిరుపతి దేవస్థానం సిబ్బంది మహిళా భక్తుల పట్ల అమర్యాదగా దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ రీఆర్గనైజేషన్ బిల్లులను ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా లోక్సభ ఎన్నికలకు రాజకీయాలకు పదును పెట్టారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్పై పార్లమెంటులో తీవ్రమైన గందరగోళం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో హింసకు జాతీయ నాయకుడు నెహ్రూను నిందించిన అమిత్ షా పీఓకే కేంద్రంగా ఈసారి పావులు కదిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్ విజయవాడ కనకదుర్గా నగర్ కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో రామారావు తదితరులు సీఎం జగన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మిగ్జామ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 14 రైళ్లు రద్దయ్యాయి. వీటిలో చెన్నై సెంట్రల్, హైదరాబాద్, రేపల్లె, సికింద్రాబాద్ ఉన్నాయి. హైదరాబాద్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరోవైపు నిర్వహణపరమైన కారణాలతో ఆదిలాబాద్, హెచ్ఎస్ నాందేడ్ రైలును రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతుంటుందని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నానని ప్రధాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్లాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ పొందకుండా రాష్ట్రంలో ఇసుక రీచ్లను తవ్వకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు, ఎల్ఓసీ లేని నేపథ్యంలో టెండర్ను ఎవరికీ అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఓ దశలో స్పష్టం చేసింది. దీంతో పర్యావరణ అనుమతులు, ఎన్ఓసీ లేకుండా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు మండలం 60 సంవత్సరాల కామాంధుడు అభంశుభం తెలియని 9 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అల్లా ప్రకాష్ అనే వృద్ధుడు అమ్మాయిని మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. శృతి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీప ఇళ్లలో వెతికారు. పక్కనే ఉన్న అల్లా ప్రకాష్ ఇంట్లో అమ్మాయి ఉండడంతో ఆరా తీశారు. 3 ఏళ్ల క్రితం సరిలేరు నీకెవరు సినిమా ద్వారా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఓ ట్వీట్ చేశారు. దీంతో ఆమె కళ్యాణ్ రామ్ చిత్రంలో నటిస్తున్నట్లుగా తేలింది. తన అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీకోసం మళ్లీ ఒక సినిమా చేస్తున్నానని తెలిపారు. ఉత్తర గాజాను దాదాపుగా ఆధీనంలోకి తెచ్చుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 5,000 మందికి పైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 18 లక్షల మందికి పైగా గాజా పౌరులు తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థల జాబితాలో 3-4 స్థానాల్లో ఉన్న జపాన్, జర్మనీ దేశాలు కూడా నేలచూపులు చూస్తున్న తరుణంలో భారత్ 5వ స్థానంలో దృఢంగా కొనసాగుతోందని చెప్పారు. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలోనూ మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరిస్తోందని చెప్పారు. సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఉపయోగపడుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఉన్నారని, ఈ గిరిజన యూనివర్సిటీతో అనేక రంగాల్లో ప్రతిభావంతులు బయటికొస్తారని చెప్పారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత 6 ఫర్ జస్టిస్ నేత గురు పత్వంత్ సింగ్ పన్ను మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంటుపై దాడి చేస్తామంటూ అతను విడుదల చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. దీంతో ఢిల్లీలో అప్రమత్తత ప్రకటించారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతామంటూ పన్ను చేసిన బెదిరింపులను భద్రతా సంస్థలు సీరియస్గా తీసుకున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వచ్చిన ఫలితాలనే భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ప్రధాని మోదీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లినప్పుడు మళ్లీ పవర్లోకి వచ్చే విషయంలో బీజేపీకి మంచి రికార్డ్స్ ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని చెప్పారు.
తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ 56% సక్సెస్ అయిందని లెక్కలు చూపించారు. పవర్లో ఉండి 39 సార్లు ఎన్నికలకు వెళ్లే తిరిగి 22 సార్లు అధికారాన్ని నిలబెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ 40 సార్లు ఎన్నికలకు వెళ్లి 7 సార్లు మాత్రమే అధికారాన్ని కైవసం చేసుకుందని, ఇది కేవలం 18% మాత్రమేనని ఇప్పటి వరకు జరిగిన లెక్కలు చూపించారు ప్రధాని మోదీ. తొలి కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సోనియా గాంధీ బర్త్డే రోజు నుంచి హామీలు అమలు మొదలు పెడతామన్నారు. శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పిస్తారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచనున్నారు. మార్పును రాబోయే 5 ఏళ్లలో తప్పకుండా చూపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహముందన్నారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు అని ట్వీట్ చేశారు. తెలంగాణ రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేశారు. ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులకు శుభాకాంక్షలు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఫరడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై ఏసీబీకి కంప్లైంట్ చేశారు ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, కవితతో పాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు భాస్కర్. అనంతపురం జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ వెలుగు చూసింది. తాడిపత్రి పిఎస్లో రామగురవయ్య అనే వ్యక్తిని కరెంట్ షాక్తో చిత్రహింసలకు గురి చేశారు. నడవలేని స్థితికి చేరిన బాధితుడిని తొలుత తాడిపత్రి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ హమీద్ ఖాన్ మానసికంగా, శారీరకంగా వేధించారని బాధితుడు ఆరోపించారు. తొలి కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సోనియా గాంధీ బర్త్డే రోజు నుంచి హామీల అమలు మొదలు పెడుతున్నారు. శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పిస్తారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతారు. మార్పును రాబోయే 5 ఏళ్లలో తప్పకుండా చూపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తొలుత 2 గ్యారంటీలను అమలు చేస్తామని, దశల వారీగా ప్రతి హామీని అమలు చేస్తామని వివరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్నగర్ కు చెందిన కన్సల్టేషన్ ఆఫీసర్ అనుజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించాలని అధికారులు తెలిపారు. బల్దియా కన్సల్టేటెడ్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్లోని అసిస్టెంట్ కన్సల్టేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్ ను సర్వీస్ను రద్దు చేసింది. ఏపీలో మిచంగ్ తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీట మునిగిపోయాయి. ధాన్యం నీటిలో తడిసి ముద్దైంది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో జనసేన బీజేపీ పొత్తు ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్ కామెంట్ చేశారు. జనసేన బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన, ఏపీలో టీడీపీ జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు, ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపుకున్నాడని చెప్పారు. ప్రజాపాలన అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందరం కలిసి పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు.
కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలుంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 897 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని, సింగరేణి అంటే సింహ గర్జన అని అదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీజీకేఎస్ సంఘ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ పురోగమనానికి టీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు డిసెంబర్ 8లోగా లిఖితపూర్వక కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2024 ఏప్రిల్, మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫోటోల మార్పునకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. జనవరి 8వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. మ్యాచ్లో పాట్నా పైరేట్స్ తెలుగు టైటాన్స్ ను చిత్తు చేసింది. లీగ్ ప్రారంభ పోర్లో గుజరాత్ జైంట్స్ చేతిలో టైటాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు పాట్నా పైరేట్స్ కింద ఇది తొలి మ్యాచ్. పైరేట్స్ జట్టులో రైడర్ సచిన్ 14 పాయింట్లతో చెలరేగగా మరో రైడర్ రంజిత్, ఆల్రౌండర్ అంకిత్ సత్తా చాటారు. ప్రథమార్థం ఆరంభంలో టైటాన్స్ గట్టి పోటీ ఇవ్వడంతో మ్యాచ్ నువ్వా నేనా అనేలా సాగింది. కానీ ఆపై తేలిపోలిన తెలుగు జట్టు ఆల్అవుట్ అయింది. మిగ్జామ్ తుఫాన్ శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీస్, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరదల బారిన పడి 18 మంది మృతి చెందినట్లుగా వార్తలొస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం 6 మాత్రమే చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. వరుస విజయాలతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పిఎస్ఎల్వి ప్రయోగాలతో పాటు 3 జిఎస్ఎల్వి, ఒక లాంచ్ వెహికల్ మార్క్ 3 మిషన్ ఉన్నట్లుగా తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు 2018 నుంచి 19లో 16 లక్షల మంది రైతులకు 1,885 కోట్ల పంట నష్టపరిహారం అందిస్తే 2023 ఖరీఫ్కి జగన్ రెడ్డి కేవలం 16 మంది రైతులకే పంటల బీమా ప్రీమియం కట్టాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. ఇదేనా జగన్ రెడ్డి పదే చెప్పే రైతు పక్షపాతమని నిలదీశారు. పీఎఫ్ఐ నిజామాబాద్ కేసులో మరో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. యువతను ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు చేర్చుకోవడం, తీవ్రవాదం చేయడం మరియు శిక్షణ ఇవ్వడంపై నోసాం మహమ్మద్ యూనస్ పై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలైంది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 17కు చేరింది. మిచాంగ్ తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించింది. రైతులు ధైర్యంగా ఉండాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు మంత్రి అంబటి రాంబాబు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది. ఈ తుఫాన్తో రైతాంగం పంటలు కోల్పోయారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుందన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవింద్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పులో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై ఏసీబీకి కంప్లైంట్ చేశారు ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్. నకిలీ ఎస్టిమేషన్లు ఎక్కువ కోట్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, కవితతో పాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు భాస్కర్.